మరి ఎందుకు ఇలా వచ్చాము ఏంటంటే మాకున్న సంతోషం మీకు పంచిపెడదామని వచ్చాం. ఏంటి ఆ సంతోషం అంటే, లోకములో పాపములో మేము తిరుగుతున్నప్పుడు, లోకంలో నశించిపోతున్నప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఏ స్థితిలోనైనా మా పరిస్థితులు మార్చేవారు ఎవరో లేరు కాబట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని మేము సొంత రక్షకుడిగా మేము చేర్చుకున్నాం. ఆ సంతోషం మాకు ఇచ్చాడు దేవుడు. లోకము నుంచి విడిపించాడు, పాపము నుంచి విడిపించాడు, వ్యసనము నుంచి విడిపించాడు, లోకాశల నుంచి విడిపించాడు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు నశించిపోవడం ఇష్టం లేదు ఆయనకి. ఆయన బిడ్డలకే మీద ఆయనకున్న కృప, ఆయనకున్న బాహుల్యమైన ప్రేమను బట్టి ఆయన మమ్మల్ని రక్షించుకున్నారు. కాబట్టి ఈ సంతోషం మీకు తెలియపరుస్తున్నామమ్మా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పుట్టించిన ఆయనకే భారం కలిగి ఉంటుంది, సృష్టించిన ఆయనకే భారం ఉంటుంది. మరి ఏదైనా తండ్రికే ఆ పిల్లల మీద ప్రేమ ఉంటుంది కాబట్టి ఎవరికి ఉండదు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను, నా ద్వారా తప్ప నా తండ్రి మీరు ఎవరు చూడలేరు. అంటే ఇప్పుడే రక్షణమైన సువాసన మీకు వినిపిస్తున్నప్పుడు మీరు ఒకసారి చేర్చుకోండి. ఈ మాటల ద్వారా నీ హృదయమైన తలుపులు తెరుచుకొని సత్యమును గ్రహించండి. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే, సృష్టించింది ఆయనే, మానవుడు. మరి మానవ రీతిగా ఈ లోకానికి వచ్చాడండి. ఈ మానవుల కొరకు ఆయన మానవుడిగా రావాల్సి వచ్చింది. ఎందుకంటే నీవు నేను చేసిన పాపానికి ఆ కలవరి శిలువలో ఆయన బలి అవటానికి వచ్చాడు ఈ లోకానికి.